హాయ్ అండి, నేను మీ వాసుని. ఈరోజు జీడికొండకు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం దోన్బై పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి మా గిరిజనులందరూ కూడా ముఖ్యమైనటువంటి ఆదాయ పంట కింద మనం జీడి పంట కింద చెప్పుకుంటామండి. అయితే జీడి తోటకు అనేది రావడం జరిగింది. మేము ఈరోజు ఈ సంవత్సరం అనేది మాకు జీడి పంట అనేది పెద్దగా పండలేదు ఫ్రెండ్స్. అయితే పండినా పండకపోయినా కొంచెం పంట వచ్చినా సరే మేము సేకరించుకోవాలి కనుక తప్పదు కనుక అది సేకరించుకోవడానికి రావడం జరిగింది. ఇది బకెట్ కూడా తెచ్చుకున్నాము. మనం సంచిలో తెచ్చుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకని బకెట్ తెచ్చుకోవడం జరిగింది. చూడండి, పొల్లు అనేవి పెద్దగా రాలేదు, అక్కడ రాలేదు. తెలుసు కదా, వీటిని ఇలా మనం తీసుకోవచ్చు, లేదంటే ఒక కుప్పగా పోసైనా మనము పిక్కలని తీసుకోవచ్చు. అయితే పెద్దగా పండలేదు కనుక కుప్ప అనేది ఎట్టట్లేదు, మామూలుగా ఏరేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడైనా ఎక్కువగా రాయలు ఉంటే కుప్ప పెట్టి వీడియో మొత్తం తీసి చూపిస్తాను. ఈరోజు మాకు ఎన్ని పిక్కలు దొరుకుతాయి అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా వీడియోని చూడండి. చెప్పి స్టార్ట్ అయితే ఒక ముందుకు వచ్చి తీస్తుంది, లాంగ్ అయిపోతే ముందుకు రా. ఫ్రెండ్స్, ఇలా కుప్పెట్టుకున్నాము. ఇలా కుప్పెట్టుకునేటటువంటి పండ్ల నుంచి పిక్కల్ని మనము వేరు చేసుకోవాలి. ఇలాగా వేరు చేసుకుంటున్నాం. చూడండి, ప్రస్తుతానికి అయితే మేము ఏరినటువంటి పిక్కలు ఇవ్వండి. ప్రస్తుతానికి ఇంకేరుతాం కొద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, పిక్కలు అయితే తీసాము, పూర్తి అయిపోయింది. ఇక్కడ పెట్టినటువంటి కుప్ప నుంచి తీసినటువంటి పిక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఈ రోజుకి ఇన్ని ఒక 10 కేజీలు ఏమో దొరికాయి. ఈ రోజుతో అయిపోయింది ఫ్రెండ్స్. రేపు పొడిలకు వచ్చి మళ్ళీ వెతుక్కోవాలి. ఇటువంటి వీడియోస్ చూడాలనుకుంటే మీరు తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూసి లైక్ కొట్టి కామెంట్ పెడతారని, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.